జెండా కావాలి. స్వామివారికి చెప్పిన తర్వాత శృంగేరి మఠాధిపతులు, మంత్రాలయ మఠాధిపతులు, పీఠాధిపతులు అందరికీ చెప్పడం జరిగింది. వారందరూ ఒప్పుకున్నారు. ఈ ధ్వజం ఎందుకంటే స్వామివారి ప్రసాదంతో పాటు ఇప్పుడు తిరుమలకు వచ్చిన తర్వాత మీరు ప్రసాదం తీసుకుంటారు లడ్డు పవిత్రంగా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలు భవిష్యత్తులో ఈ ధ్వజం వచ్చిన తర్వాత లడ్డుతో పాటు హిందూ ధ్వజం కూడా మనం తీసుకుంటాం, ప్రసాదాన్ని తీసుకుంటాం, ధ్వజాన్ని మన ఇంటి ముందు కట్టుకుంటాం, మన ఇంటి పైన కట్టుకుంటాం. అలా రాబో రోజుల్లో ప్రతి ఇంటి పైన మన హిందూ ధ్వజం ఎగరాలి. ప్రతి హిందూ ఇంటి పైన హిందూ ధ్వజం ఎగరాలి. అంతేకాకుండా స్వామివారికి చెప్పాను, ఈ మత మార్పిడికి కారణం మనమే కారణం. కొందరిని దగ్గర తీసుకోలేని కారణంగా ఈరోజు సమాజంలో అందరూ ఒకటే. కాబట్టి నేను టీటీడీతో మాట్లాడడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ముఖ్యంగా మాతమ్మ దేవాలయాలు కానీ ఈ మత్స్యకార గ్రామాల్లో కానీ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ అని ఉంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్. సంవత్సరం 600 కోట్లు స్వామివారికి వస్తుంది. దానికి ఆ డబ్బు మొత్తం బ్యాంకులో ఉండేది కాదు. ఈ మాతమ్మ గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో శిథిలావస్థకు చేరిపోయినట్టు అన్ని గుళ్ళు పునర్నిర్మించి ధూపదీప నైవేద్యాలకి దానికి ఆ నిధులు కేటాయించాలి. అంతేకాకుండా కేవలం దేవాలయాలతో మాత్రమే కాదు, విద్యాలయాలు హాస్పిటల్ మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు దృష్టి పెట్టి దాన్ని కొద్దిగా ముందుకు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాబో రోజుల్లో ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా తొందరలోనే ఈ హెల్త్ శ్రీనివాస కళ్యాణాలు ఇన్ని నిర్వహిస్తూ మేము ముందుకు పోతాం. టీటీడీ నిధుల నుంచి రాబో రోజుల్లో ఎక్కువ శాతం హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాడే విధంగా నేను టీటీడీ బోర్డులో మనం చెప్పడం జరిగింది. అలాగే ₹1 కూడా భవిష్యత్తులో టీటీడీ నుంచి ధార్మికేతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఒక గట్టి నిర్ణయాన్ని మనం చెప్పడం జరిగింది. దీన్ని మీరు సమర్థిస్తారా? సమర్థించలేస్తే జై గోవిందా రెండు చేతులు పైకెక్కండి. గోవిందా గోవిందా. ఈ ఐక్యత మనకు కావాలి మిత్రులారా. నన్ను చాలా మంది తిట్టుకుంటారు, బాణోడు తిరుపతి అభివృద్ధికి అడ్డు, నీకెందుకు అన్నారు. నాకెందుకంటే ఇన్ని కోట్ల మందిలో వెంకటేశ్వర స్వామి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడయ్యా. ఆయన ఇచ్చిన అవకాశాన్ని మాట్లాడకపోతే నాకు ఈ జీవితానికి ఉపయోగం ఉండదు అని చెప్పాను. కాబట్టి నేను చేసే పోరాటాల్లో నేను దాదాపు ఒక వారం రోజులు మాతో పాటు 20 మంది జైల్లో ఉన్నాం. మా మీద 18 కేసులు, 100 పైచిలకు అరెస్ట్ చేస్తుంటారు మమ్మల్ని. ఇవన్నీ ఎక్కడ దౌర్జన్యం చేసింది కాదు, కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసం రోడ్డు ఎక్కితే అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు మమ్మల్ని. ఆ రోజు ఎందుకు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో మీకు అందరికి గుర్తుంటుంది, క్రిస్టియన్ దాన్ని ఏమంటారు సిలువ ఆకారం లాంటి దీన్ని బ్రహ్మోత్సవాలకి అలంకారంగా పెట్టేదానికి తీసుకుని వచ్చారు. నాకు ఎవరో చెప్తే నేను ఇంకొక 20 మంది పోయాం. అలిపిరి దగ్గర లారీలో పోతా ఉంది. తీసి సాక్షాత్ గరుత్మంతుడి ముందు దాన్ని విరిచివేయడం జరిగింది, ఇంచేయడం జరిగింది. దాని మీద మమ్మల్ని కేసు. అలాంటి కేసులు మీరు 100 పెట్టినా, వారం రోజులు కాకపోయినా, జీవితాంతం జైల్లో పెట్టినా సరే, హిందూ ధర్మాన్ని ఎవరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా పోరాటం జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు చెప్పానంటే మనలో కూడా కొంతమంది తెగించాల్సిన అవసరం ఉంది. అంటే తెగించేదంటే నేనే పోయి పోరాటం చేయమని చెప్పట్లే. హిందూ ధర్మానికి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే, ఇప్పుడు నాకైతే ఆశ్చర్యం, స్వామివారు అంత గట్టిగా మాట్లాడుతుంటారు. స్వామివారిని అడిగిన, స్వామివారి మీరేం రక్షణ పెట్టుకోలేదని, నాకు గోవిందుడే రక్షణ అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే చాలా గట్టిగా మాట్లాడతారు. అలాంటి మాట్లాడే వారికి మనం మద్దతు ఇవ్వాలి, అదే వారికి బలం. కాబట్టి రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే వాటిని అన్నింటినీ టీటీడీలో ఇంప్లిమెంట్ చేసేదానికి ఖచ్చితంగా మేమందరం ఉన్నాం. మీ అందరిలో ఒకటిగా, మీతో పాటు ఒకటిగా మేము నడిచేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు చాలా సంతోషం. ఈరోజు ఏడాది పూర్తి చేసుకున్నట్టు సందర్భంలో అభయ్ హిందూ సేనకి మన
కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి అభయ హస్తాలతో తన సుదర్శన చక్రాన్ని ఈ అభయ హిందూ సేనానికి అండగా నీడగా తోడుగా ఉంటాడని చెప్పి భావిస్తూ ఈ మంచి అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాతాకి. సత్యన్ రెడ్డి గారు వారు ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా నాతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చాలా చెప్పారు. ఇంకొక విషయం వారు మర్చిపోయి ఉండొచ్చు. ఒక 100 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పురాతన శిథిల దేవాలయాలు పునరుద్ధరించడం, అక్కడ ఒక 20 ఏళ్ళు పెట్టి అర్చకుడిని పెట్టి 3 పూటల అక్కడ అర్చన చేయడం, ఎక్కడెక్కడ అలాంటివి ఉన్నాయో చెప్పమని చెప్పారు. ఇది గొప్ప నిర్ణయం. అలాగే ఇప్పుడు వారు వెలువరించినటువంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జరగడానికి వారి కృషి వారు చేస్తారు. ఇంకొకటి మొన్నే వారి దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉండి హరికథ జరిగే సమయంలో నేను బయటికి వెళ్ళి 5 పుట్టు అందులకి నేను సన్మానం చేసి వచ్చాను. సమయం ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నారు కాబట్టి మొన్న వారు కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను. నాన్న వాళ్ళకి రూమ్ కావాలి, వాళ్ళకి కాళ్ళు పికేస్తున్నాయన్నారు వాళ్ళకి అంటే పృథ్వీ నెంబర్ ఇచ్చాడు. సరే మొత్తానికి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళారు. వాళ్ళు దేవుణ్ణి చూడలేరు కదా వెంకటేశ్వరని. మరి గుడ్డి వాళ్ళు ఎందుకు వెళ్దాం? ఎందుకంటే వాళ్ళని దేవుడు చూడాలి కాబట్టి. అలా చూస్తాడు అనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి కదా. కాబట్టి నేను వారితో ఏమన్నానంటే వాళ్ళతో వచ్చిన కళ్ళు ఉన్న వాడిని ముందు పంపి వాళ్ళ నలుగురిని మళ్ళీ పంపి వాళ్ళతో కాస్త ఇబ్బంది అయింది. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక ఒక విధానం అంటే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి కలిపి ఒక శీఘ్రమైనటువంటిది మీరు మాట్లాడండి. నేను మన చైర్మన్ గారితో కూడా దాన్ని చెప్పాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రచారం అంటే మీరు ఇందాక చెప్పిందే ఇంకోలా చెప్పాను నేను చైర్మన్ గారితో. టీటీడీలో ఎవరు పనిచేస్తారో దేవాలయాల్లో పనిచేసేవాడు హిందూ అయి ఉండాలి. మీరు టీసీఎస్లో పనిచేస్తూ అక్కడ జీతం తీసుకుంటూ ఇంకొక దానికి మద్దతుగా మాట్లాడకూడదు కదా. అలాగే మీరు ఇందాక ఏం చెప్పారు, ఆ ఇల్లు చెక్ చేద్దామన్నారు. అలా చెక్ చేస్తాను అన్న ఆయనకి తెలియకుండా కిక్ చేశారు. గుర్తుందా మీకు? ఆయన కూడా తెలియదు, ఆయన ఉద్యోగం పోయింది. అంత దారుణం. వారు కాశీలో కలిశారు, మళ్ళీ కలిశారు. చాలా దుర్మార్గం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మన డిమాండ్ ఎవరిది మనం కోరుకోవట్లేదు. మన దేవుడు, మన దేవాలయం. అలా నమ్మేవాడు అక్కడ ఉండాలి, అంతేగాని ఆయన్ని నమ్మనివాడు అక్కడ ఎందుకు ఉండాలి? కాబట్టి ఈ విషయంలో ఈ ఎరాలోనే మీరు గట్టిగా నిలబడి దాని విషయంలో పూర్తిగా హిందువు వెంకటేశ్వర మీద నమ్మకం ఉన్నోడే అక్కడ ఉండాలి. దానికోసం ఇంకొక విషయం కూడా మర్చిపోతానని చెప్పేస్తున్నా. పబ్లిక్లో చెప్తే ఇంకా బాగుంటుంది. వారికి ఫోన్ చేసి చెప్పాను చైర్మన్ గారికి. అదేమిటంటే మొన్న ఎవరో ముస్లిం నమాజ్ చేశారు. సో నేను మాట్లాడాను చైర్మన్ గారితో. ఎవరో లారీ డ్రైవర్ వ్యాన్ డ్రైవర్ వచ్చేసారు చూడలేమనేసి. ఇది రాకూడదంటే ఒక పెద్ద అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది అన్ని సమస్యలకి. వరాహస్వామి గోవింద, అదొక్కటే. అది నేనేం చెప్పానంటే అది వరాహ క్షేత్రం, పైన వరాహస్వామి ఉన్నారు. కానీ అలిపిరిలో ఎంట్రన్స్ వాడు వెళ్ళాలంటే ఆయన్ని దాటి వెళ్ళాలి. పెద్దది ఓ చిత్రపటము గట్టిగా ఉండేటి ఒక మూర్తితో పెద్దది పెట్టాలి. అది దాటి వాడు వెళ్ళడం. ఎందుకంటే జోక్ కాదండి. ఇప్పుడు ఫారిన్లో చాలా దేశాల్లో ఈ పందుల జాతి పెరిగిన తర్వాత దానికి రెమెడీగా ఏంటి, మీరు యూ కెన్ సీ ఇన్ వీడియోస్, మెట్రోలో మన కుక్కని ఈవినింగ్ వాక్ తీసుకెళ్తాం కదా, అలా చిన్న పందుల్ని తీసుకెళ్తున్నారు. ఎందుకు? మీకు అర్థమైందా? వాళ్ళ దేవుడి దృష్టిలో అది లేదు కాబట్టి అది తీసుకెళ్తే వాళ్ళు ముట్టరు, వీళ్ళ ముట్టరు, దాన్ని ముట్టరు. కాబట్టి వరాహస్వామి మనం రక్షించినట్లుగా ఎవరు రక్షించలేరు. అది వరాహస్వామి సొంత స్థలం. వెంకటేశ్వర కూడా అందుకే ఉన్నాడు. కాబట్టి వరాహస్వామిని మీరు బాగా ప్రమోట్ చేస్తే వీళ్ళంతా రిమోట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ అది పెడితే ఇలాంటి నమాజులు ఇంకా ఎలాంటివి ఏవి జరగవు. ఇంకొకటి కూడా నేను వారితో మీతో చెప్తున్నాను, మీరు మళ్ళీ చెప్పండి. ఏమిటంటే ఎవడైనా కొండ ఎక్కాలండి. విదేశాలు వెళ్తున్నానండి, స్వామి ఫోన్ చేశారు,
మీరు రావాలి అంటే వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా వచ్చాను. మన ప్రపంచంలో 135 దేశాలు, 4000 భాషలు, 7000 మతాలు ఉన్నా కూడా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పడం ఏకైక మతం నా హిందూ మతం ఒకటే. ఈ 16 దేశాల్లో ప్రతి దేశంలో నేను ఒక 10 ఆలయాలు నిర్మాణం చేశాను. విదేశాల్లో మారిషస్ దేశంలో స్వామివారి అభిమానులు ఉన్నారండి. నాకు వచ్చి చూపిస్తారు, నేను నవ్వుకుంటా చూసి అవునా ఈయన గొప్ప గొప్ప వ్యక్తి అనేసి. వాళ్ళు అంటారు స్వామి మీ ప్రాంతమే కదా మీకు తెలియదు అంటారు. చెప్పాలంటే మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఒక తిరుచానూరులో అమ్మవారి ఆలయం దగ్గర శ్రీ వైష్ణవ చాతా శ్రీ వైష్ణవ సంఘం వాళ్ళు ఒక రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అది గత 30 సంవత్సరాలు. ప్రతి రామానుజుల వారి జయంతోత్సవం రోజు తిరుచానూరు అమ్మవారు ప్రాకారోత్సవం తిప్పే 30 సంవత్సరాల ఆనవాయితీ ఉందండి. ఈ మన జీవో రద్దు చేశారు. అందరూ ఆందోళన చెందుతున్నారు. నేను అక్కడే ఉన్నాను. వెంటనే అక్కడ ఏం సమస్య అని చూస్తే ఇలా ఉంది, మేము తిరుపతి దేవస్థానం గేట్లు మూసేశారు, జీవో పర్మిషన్ ఇవ్వలేదన్నారు. 30 సంవత్సరాలకి ఇస్తామంటే ఎందుకు ఆపేశారంటే వాళ్ళ ప్రశ్నకి సమాధానం లేదు. వెంటనే నేను అక్కడ సోమవారం తీసుకొని గేట్ దగ్గర గొడవ జరగడం జరిగింది. ఆ గొడవ చేసేటప్పుడు మీడియా మిత్రులు మిస్ ఎవరు రాలేదు. రాజకీయ వ్యక్తులకి ఫోన్ చేస్తే భయపడ్డారు, మేము రామనేశారు. ఒకే ఒక వ్యక్తికి ఫోన్ చేశా, అదే రాధామోహన్ దాస్ జీకి. స్వామి వచ్చారండి, ఉదయం వచ్చేసారు, నైట్ వచ్చారు. ఎక్కడో ఉన్నారు బాబు. గురూజీ నాకు చిన్న సమస్య వచ్చింది అన్న. ఏం నాన్న అన్నారు, ఇట్లా ప్రాకారోత్సవం ఆపేశారు, దేవస్థానం మీద యుద్ధం చేయబోతున్నాను, నీ ఆశీర్వాదం కావాలంటే స్వామి నేను వస్తున్నాను అన్నారండి. వచ్చి కూర్చున్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, తిరుమల దేవస్థానం మీద వ్యతిరేక యుద్ధం, కరుణాకర్ రెడ్డి మీద యుద్ధం, యావత్ తిరుమల దేవస్థానం అంతా ఒక పక్క, నేనే ఒక పక్క, ఈ సంఘం వాళ్ళు ఒక పక్క ఉన్నాం. కానీ రాధామోహన్ దాస్ జీ వచ్చి ఉన్నారు తెలిసిన వెంటనే ప్రభుత్వం భయపడింది, జీవో వచ్చేసిందండి. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు జీవో ఇచ్చారు. వెనుక ఇందాక ఉన్నారు మన భానుప్రకాష్ గారు కూడా, ఆయన కూడా స్పందించారు. నాకు కనబడిన 2 వ్యక్తులే అండి, నేను 2కే ఫోన్ చేశాను. అది భానుప్రకాష్ చేశాను, మా స్వామీజీకి చేశాను. స్వామీజీ ఒక్క క్షణం ఆలస్యం కూడా వచ్చి నాతో మాట్లాడారండి. ఏమనుకోవద్దండి, నా మీద అనేక కేసులు పెట్టారు ఆల్రెడీ, నన్ను చుట్టుముట్టినారు, ఈ ఇల్లు కూడా దాటని పరిస్థితుల్లో నన్ను ఏ రకంగా నా సహాయం అందించాలన్నారు. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే చాలు, మీ కన్ను చూపు మా మీద పడితే చాలు, మేము జయించేస్తామన్నారు. అభయం ఇచ్చారు, విజయం మంది ఎక్కువ ఉన్నారు. విజయం గెలుచుకున్నాం. ఈరోజు తిరుచానూరు రామానుజోత్సవ చాతా శ్రీ వైష్ణవ సంఘం వాళ్ళు ఈ సంవత్సరం మన జరిగింది ప్రాకారోత్సవం కూడా. ఇందుకు మూల కారకులు మా స్వామీజీ వారే. వాళ్ళని ఆ సంఘం తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు 12 దేశాల ఆశ్రమాలు ఉన్నా కూడా మేము ఒక ఇంత యువతని ఇన్స్పిరేషన్, మన సనాతన ధర్మం తీసుకువెళ్తున్న ఇలాంటి మా స్వామీజీ లాంటి వ్యక్తుల వల్లనే. గతంలో ఛత్రపతి శివాజీ, సంభాజీ మనం విన్నాం. నేను ఇప్పుడు నా దృష్టిలో ఆయన సంభాజీ కనబడుతున్నారు. ఇందాక పాటేసి ఆయనే కనబడినారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా మేడం గారు అన్నారు ఇక్కడ జనాలు కనబడలేదు అన్నారు. నాకు మొత్తం కలిగి సోమన్నారే వినేవాళ్ళు ఒక్కరుండే కాదు, 100 మంది చాలు. మన ఇప్పుడు ఉండేవాళ్ళే 100,000 మందికి సమానం. ఇలాంటి అవకాశం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతని, అన్ని వేళల్లో ఈ సేవకి అంకితం అవుతాను, స్వామికి నిరంతర సేవకుడు అవుతాను. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేసింది మూర్తి స్వామి గారే. వారి కేటాయించిన సమయంలో మాట్లాడింది కరెక్ట్గా వారే. కాబట్టి అందరూ ఒక్కసారి కర్తాను. మూర్తి మీకున్నది ఎంతో ఆర్తి, మీరు మా అందరికీ స్ఫూర్తి, మీరు పొందాలి ఎంతెంతో కీర్తి. చాలా సంతోషం. జై శ్రీరామ్. యువ న్యాయవాది ముబా రాజేశ్వరి గారు మాట్లాడతారు. సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావళంబం. మహిమాన్వితమైనటువంటి ఈ దివ్య దేశంలో పరమోత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలకు, స్వాములకు,
సనాతన ధర్మ ఆహుతులకు, సేవకులకు, సైనికులకు, విఘ్నులకు, ప్రాజ్ఞులకు, పాత్రికేయులకు నా నమస్సుమాంజలి. ఈనాటి కార్యక్రమమైనటువంటి అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవానికి గురువర్యులైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఎంతగానో ఆనందించాను. నన్ను ఆనందపరిచినటువంటిది, ఆశ్చర్యపరిచినటువంటిది అభయ్ హిందూ సేన అనేటటువంటి పేరు, ఆకర్షించినటువంటిది కూడా. అభయ్ అంటే రక్షణ కలిగించడం. ఎవరు ఎవరికి రక్షణ కలిగిస్తున్నారు? ఒకసారి కృతయుగానికి వెళితే ఆ శ్రీ మహావిష్ణువు నరసింహ రూపుడై ప్రహ్లాదుడికి అభయం ఇచ్చి కాపాడాడు. మరి త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రవణ యజ్ఞ యాగ సంరక్షణ గావించి సాధువులను, సజ్జనులను రక్షించినటువంటి ధర్మ కుంభావమూర్తి. మరి మనకి ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మ ధర్మపరులైనటువంటి పాండవ పక్షాన నిలిచి వారికి అభయం ఇచ్చి రక్షించినటువంటి అవతార పురుషోత్తముడు. మరి ఈనాటి కలియుగంలో ఆ అభయముద్ర చిహ్న రూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు తిరువేంకటముడియాన్ మనందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు. మరి ఈ అభయ సేన, అభయ్ హిందూ సేన ఏం చేస్తోంది అనంటే, ఎక్కడైనా ధర్మానికి విఘాతం కలిగినా, ఎక్కడైనా ఆలయాలకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఎక్కడైనా సనాతన ధర్మీయులకు అన్యాయం జరిగినా ఈ అభయ్ హిందూ సేన ముందుంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక హిందూ అనే పదాన్ని ఒకసారి మనం డీకోడ్ చేసి చూస్తే, చాలామంది హిందూయిజం అంటే అదొక రిలీజన్ ఏమో, ఒక మతమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ధర్మపదంలో నడిచి మోక్ష సాధన గావించి కర్మ, జ్ఞానం, భక్తి సిద్ధాంతాలను కానివ్వండి, ఆచార వ్యవహారాలను కానివ్వండి, సంస్కృతి సాంప్రదాయాల మేళవింపే సనాతన ధర్మం హిందూయిజం. మరి దానిని ఆచరించేటటువంటి సనాతన ధర్మీయులు. మరి సేన అంటే ఆర్మీ. ఈ ధర్మ పరిరక్షణ గురించి, సంరక్షణ గురించి పాటుపడేటటువంటి ప్రతి సేవకుడు, సైనికుడు, ప్రతి భారత పౌరుడు సేనయే. అందుకేనేమో ఎక్కడైనా ఏ ఆలయాలకి ఏ ధ్వంసం జరిగినా రాధా మనోహర్ దాస్ గారు అక్కడ ప్రత్యక్షమైపోతూ ఉంటారు. వారిని చూసినప్పుడల్లా నాకెందుకో ఒక గురువర్యులు అనేటటువంటి భావన కంటే కూడా కవచకుండలాలు ధరించినటువంటి ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడులా కనిపిస్తూ ఉంటారు. అది అతిశయోక్తి కాదు, నా మనసులో ఉన్న మాట. అంతేకాక మన భారతదేశంలో, మన వేద భూమిలో, మన పుణ్యభూమిలో, మన ధన్యభూమిలో, మన తపోభూమిలో ఏమి లేదండి. మన దేశంలోని మనకున్నటువంటి ధర్మ శాస్త్రాలు కానివ్వండి, ఆధ్యాత్మిక గ్రంథాలు కానివ్వండి, అశేష విశేష సంస్కృతి సంప్రదాయాలు కానివ్వండి, మనకున్నటువంటి నాటక సారములు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, మనకున్నటువంటి సర్వజీవ ప్రేమ, సర్వప్రాణి సమానత్వం, సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి ఆర్యోక్తి ఏ దేశమైనా కల్పించిందా? భారతదేశం తప్ప. అటువంటి భారతదేశానికి ప్రతిబింబమైనటువంటి ఆలయాలు భక్తికే కాదు, మన సొంటి ఆలయాలు ఈరోజు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని దుస్థితమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఈ యొక్క కేసుల్లోని షిరోర్ మఠ్ అనేటటువంటి కేసు చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి కేసు. అందులోని డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేటటువంటి దానిపైన, ఒక ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయాలు ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, ప్రభుత్వాలు వాటి యొక్క కంట్రోల్ని నియంత్రించాలి అని వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ అది. మరి అది ఈరోజు మనకి ఎక్కడన్నా కనిపిస్తోందా?
ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయము ఆ పరమాత్మకి తప్ప మిగతా అన్ని చోట్లకి వెళుతోంది. మరి కుంభమేళాలోని సజ్జన అందరూ కూడా, సాధువులందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ లాంటిది చేయడం జరిగింది. దానికి సంసద్ అనేటటువంటి పేరుంది. ఆ సంసద్లోని ఎందరో మునీశ్వరులు, ఎందరో సాధువులు సనాతన ధర్మ బోర్డ్ యాక్ట్ అనేటటువంటి చట్టం రావాలని పేర్కొనడం, ప్రార్థించడం జరిగింది. ఈ సనాతన ధర్మ బోర్డు కానివ్వండి, సనాతన బోర్డ్ యాక్ట్ అనేటటువంటి చట్టం కానివ్వండి, సనాతన ధర్మ ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేయమని కోరుకోగా, అవి అంటే దాంట్లో కొన్ని గోల్స్ లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలను మనం అందరం మరి ఇంకొక ఇచ్చినటువంటి జన్మస్థానంలోనే 500 సంవత్సరాల పోరాటము, 70 సంవత్సరాల న్యాయ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం రాదు. అదే సనాతన ధర్మ బోర్డు కానీ, సనాతన ధర్మ ట్రిబ్యునల్ కానీ, సనాతన బోర్డు చట్టం కానీ వస్తే జ్ఞానవాపి లాంటి పుణ్యక్షేత్రం కోసం మనం అందరం కొట్లాడాల్సినటువంటి ఆవశ్యకత రాదు. ఆ సనాతన దుర్మార్గులు, దౌర్జన్యులు 17 సార్లు మన సోమనాథ ఆలయాల్ని మళ్ళీ మనం చూడవలసినటువంటి అవసరం రాదు. వచ్చినటువంటి ఇతరత్ర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలు మనం చూడాల్సినటువంటి అవసరం రాదు. ఆ సనాతన ధర్మ బోర్డు యాక్టే కానీ జరిగిందంటే, వచ్చిందంటే రాధా మనోహర్ దాస్ గారే ప్రత్యక్ష సాక్షి. ఎప్పుడో ఆలయాల్ని పోయాయి, ఎప్పుడో అయోధ్య కృష్ణ జన్మభూమిని మనం పోగొట్టుకుంటే ఒక అర్థం. ఇప్పుడు మొన్నటికి మొన్న ముత్యాలమ్మ ఆలయం సికింద్రాబాద్లోని మనం చూసాం. అమ్మవారిని ఎంత మరి మన కళ్ళ ముందే జరిగినటువంటి ఆ దౌర్జన్యాన్ని మన కళ్ళతో మనం వీక్షించాం. ఇటువంటివన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు, రాకూడదు. ఈ సనాతన ధర్మ బోర్డు రావాలని మనమంతా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గో అంటే గోవు. మరి గో అంటే గోవు. గో సంరక్షణ గురించి మనం ఇంతగా మాట్లాడుతున్నాం, కానీ గో సంరక్షణకి సంబంధించినటువంటి చట్టాల గురించి మనం అవగాహన పెంపొందించుకోవాలి. ఎన్నో చట్టాలు వచ్చాయి. సుప్రీంకోర్టులోని ఎన్నో కేసులు దాఖలైనప్పుడు సుప్రీంకోర్టు ప్రతిసారి చెప్తోంది, మేము అర్థ వివరణ చేసే యొక్క సంస్థ మాత్రమే, తీసుకురావాల్సింది లెజిస్లేటివ్ ఇది, దానికి సంబంధించినటువంటిది. సో మీరు అక్కడ ఒత్తిడి చేస్తే మీకు చట్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గోవుని అంటే గో హింసని ప్రొహిబిట్ చేసేటటువంటి లాస్ ఉన్నాయి. కానీ మనమంతా అభయ హిందూ సేన నుండి చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఆ చట్టాలు భారతదేశం మొత్తము వర్తించాలి. దట్ జ్యూరిస్డిక్షన్ మస్ట్ బి ఎక్స్టెండెడ్ అండ్ అప్లైడ్ అనేటటువంటి దిశలో మనము నడవాలి. అటువంటి అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించాలి. ఎందుకంటే గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం ఈ గోచర పతితం ప్రణమత గోవిందం పరమానందం. ఆ గోవుల గురించి సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే కాళింది పైన ఆ గోవులు ఎక్కడ విషపూరితమైనటువంటి గాలులు పీల్చుకుంటాయో, ఎక్కడ ఆ విషపూరితమైనటువంటి ఆహారాన్ని భుజిస్తాయో అని కృష్ణ పరమాత్మ అంత గొప్ప సంఘటనని మనకు చూపించాడు. ఆ గోవుల గురించి గోవర్ధనగిరిని ఎత్తి గోవింద పట్టాభిషిక్తుడయ్యాడు. మరి అటువంటి గోవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది. ఇంకపోతే నాకు చిన్నప్పటి నుంచి నచ్చనిది, నాకు చిన్నప్పటి నుంచి చరిత్ర జరగని దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించినవి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. మనం ఈరోజు ఏ ఎన్సీఆర్టీ అయితే చదివి మరి మనము పట్టాలు పుచ్చుకుంటున్నామో, ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఎన్సీఆర్టీస్ ప్రామాణికంగా తీసుకొని యూపీఎస్సీ రాసి పెద్ద ర్యాంకులు పొంది ఐఏఎస్ ఆఫీసర్గా మనందరినీ పాలిస్తున్నారో, ఆ ఎన్సీఆర్ నుండి అసలైన చరిత్రను అచ్చువేయాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి మనము తీసుకొని రావాలి.
తప్పకుండా ఇది మా అమ్మాయి చెప్పిన మాట చేస్తాం. ఇది ప్రథమ లక్ష్యంగా పెట్టుకోవాలి. రేపటి పౌరులు చిన్నప్పటి నుంచే మొక్కై వంగ నేను మానే వంగున, చిన్నప్పటి నుంచి అక్బర్ ది గ్రేట్, తాజ్ మహల్ ఇస్ ది 8th వండర్ ఆఫ్ ద 7th వండర్ ఆఫ్ ద వరల్డ్, గజనీ ఇస్ ది గ్రేట్, టిప్పు సుల్తాన్ గ్రేట్ కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ది గ్రేట్, సంభాజీ మహారాజ్ ది గ్రేట్. వారిద్దరిని గ్రేట్. వారికి ఉన్నటువంటి వాహనాలు, సునకాలు, వారితో అసోసియేట్ అయినటువంటి ప్రతి ఒక్క సేనా సేవకుడు, పౌరుడు గ్రేట్. అప్పక్క గ్రేట్, వేణు నాచియార్ గ్రేట్, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో త్యాగధనులు వారి జీవితాలను అర్పించి మనకిచ్చినటువంటి స్వాతంత్రపు గాలులు మనం ఈరోజు పీల్చుకుంటుంటే ఒక్క NCERT టెక్స్ట్ బుక్ లో ఒక్క పారాగ్రాఫ్ కూడా వారి గురించి లేదు. ఇది ముందు మారాలి. ఎడ్యుకేషనల్ సిస్టంలోని మారాల్సినటువంటి ప్రథమమైనటువంటి విషయం NCERT టెక్స్ట్ బుక్స్. మరి అంతేకాక ఈ యొక్క ఈ జాగృతి ఏదైతే ఉందో, ఈ జాగృతి మనమంతా, ఈ అవేర్నెస్ మనం ప్రతి ఒక్క హిందూకి తెలిసేలా చేయాలి. NCERT టెక్స్ట్ బుక్స్ గురించి మేలుకోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు మేలుకొని జాగరణతో, ఈసారి కానీ మనము అజ్ఞానంలో నిద్రపోతే భారత మాతని దాస్య విముక్తురాల్ని చేయడం అసంభవం. ఎందుకంటే ఇటువంటి కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి యోగులు లేరు, అటువంటి ప్రాణాలను త్యజించేటటువంటి వీరులు లేరు, దేశభక్తులు మనకి ఈనాడు చాలా స్వల్పం, చాలా తక్కువ ఉన్నారు. జాగరణ, జాగృతి, జాగ్రత్త, ఈ మూడు చాలా అవసరమని పేర్కొంటూ ఒక చిన్న మాటతోనే నేను ముగిస్తాను. ఎన్నో కామెంట్స్ చూస్తూ ఉంటామండి. మాట్లాడటం తప్పు, మాట్లాడితే కొన్ని లక్షల కామెంట్స్ అసభ్యకరమైనవి, అజ్ఞానంతో చేసేవి కొన్ని. మరి అటువంటి కామెంట్స్లో ఒకటి వేదం. ఇంకొక గో అంటే వేదం అని అన్నాను. వేదము మీ అందరికీ లేదు, చదవడానికి వీల్లేదు, అది మీ యొక్క ధర్మము, అది మీ యొక్క మతము, అంత నీచమైనది, తుచ్చమైనది అని కామెంట్స్ పెడుతుంటారు ఈ కన్వర్టెడ్ ఒక బ్యాచ్ అంతా. మనం అది చూసి నవ్వుకోవడమో, మనం అది చూసి వదిలేయడమో కాదు, దాంట్లో మీరు ఇంకొక రిప్లై ఇవ్వాలి. బాబు, వేదం అన్నది ఇప్పుడు యాక్సెసిబుల్ అయిపోయింది. అత్యాధునిక వ్యవస్థలో ఇప్పుడు నడుస్తున్నటువంటి సినారియోస్లోని ఫోన్లో వేదం కొడితే మొత్తం వచ్చేస్తుంది. కాకపోయినా దివ్య ప్రబంధం లాంటివి, రామాయణం లాంటివి, భారతం లాంటివి, భాగవతం లాంటివి మనకి ఎన్నో వేద సారాన్నంతా కూడా అత్యద్భుతంగా వర్ణించి ఇచ్చినటువంటి గొప్ప జ్ఞాన సంపద మనకుంది. రామాయణాన్ని వేదోపబృంహణం అని అంటారు. వేద సారమంతా రామాయణంగా మనకి ఆ తరంగంగా వచ్చింది. ప్రశ్నానత్రయమైనటువంటి భగవద్గీతలోని వేదసారం అంతా ఉంది. మరి వాటిలోని ఒక్క అక్షరాన్నైనా, ఒక్క శ్లోకాన్నైనా, 24,000 శ్లోకాల్లో ఒక్కటి చదివితే చాలదా? ఏదో ఒక్క అక్షరం, ఒక్క మరా 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 అన్న వాల్మీకి 24,000 శ్లోకాల రామాయణాన్ని ఇస్తే ఒక్క శ్లోకం చదవడానికి మనకు టైం లేదా? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప లే. ధర్మానికి విఘాతం కలిగితే ధర్మాన్ని రక్షించు, అది మాత్రమే నీ ధర్మం అని చెప్పినటువంటి భగవద్గీతను మనం చదవలేమా? గంగాధర శాస్త్రి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు 700 శ్లోకాల్ని మనకి సంపూర్ణ ఆడియో రూపంలో ఇచ్చినప్పుడు ఒక్క శ్లోకం వినలేమా రోజుకి? అభయ హిందూ సేన సంస్థ నుండి మనము ప్రతి ఒక్కరం వినడమే కాదు, వినిపించేటటువంటి బాధ్యతను కూడా స్వీకరించి అది మన భుజస్కంధాలపైన వేసుకొని మనము ముందుకు కొనసాగాలని, అభయ హిందూ సేన 100 కాదు 1000 సనాతనం అంటే అంతం లేనిది. అలా అభయ హిందూ సేనకి కూడా అంతం లేనన్ని వార్షికోత్సవాలు అంటే ఈ ఉత్సవాలను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
స్వస్తి. జై హింద్. జై హింద్. వందే మాతరం. వందే మాతరం. జై శ్రీరామ. జై లేదా వాడు వద్దంటే వాడిని ఇంకా అంతకంటే చెప్పం. కాబట్టి వాడు నామం లేకపోతే, నామం అనకపోతే వాడు కొండ ఎక్కకూడదు, వాడు వెంకటేశ్వర దగ్గర పని చేయకూడదు. గోవింద. ధన్యవాదాలు సార్. ఒక్క నిండుగా ఉన్నటువంటి తల్లి మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి. అందుకే పిలిచాను టీవీలో చూసి. ధన్యవాదాలండి భానుప్రకాష్ రెడ్డి గారు. తల్లి కూర్చోండి. మీకు చిన్న ఒక క్వశ్చన్ తీసుకున్నారు. నేను ఏకీభవిస్తూ, ఇది వరాహ క్షేత్రం కానీ విహార క్షేత్రం కాదు, ఎవరు నమాజ్ చేస్తారో వాళ్ళ మీద కేసు కట్టండి అని చెప్పి పోయి కేసు పెట్టించాము. దాన్ని వీడియో తీసి ఎవరు ప్రమోట్ చేశారో వారి మీద కూడా కేసు కట్టమని చెప్పినాం. అక్కడ ఎవరు ప్రత్యక్షంగా దీనికి సపోర్ట్ చేస్తారో వాళ్ళ లైసెన్సులన్నీ క్యాన్సిల్ కూడా చేయించేస్తాం. భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమలలో అన్యమతాన్ని సంబంధించిన విషయాల్లో ప్రోత్సహించినా సరే, కర్త కర్మ క్రియ దాంట్లో ఎవరి రోల్ ఎంతున్నా సరే చాలా సివియర్గా యాక్షన్ ఉండాలని చెప్పి యువ గారికి చెప్పి, యాక్షన్ కాకుండా టీటీడీ నుంచి రియాక్షన్ కూడా చూపించాం. భయపడి వస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య మన నామాలను కూడా అదేదో డీటీఎస్ లెవెల్లో కూడా పెట్టారు. దానికి కూడా చెప్పాం మనం. భవిష్యత్తులో మన గోవింద నామాలని అవహేళన కానీ ఎక్కడైనా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారి మీద నేను డెఫర్మేషన్ 100 కోట్లకి వేశాను. 100 కోట్లకి వేశాను. రాత్రి భయపడ్డారు. 24 గంటల లోపల క్షమాపణ చెప్పి ఆ సినిమాలో డీటీఎస్ సినిమాలో వెనక్కి తీసుకున్నారు. టీటీడీ దగ్గర కూడా కేసు ఇచ్చా. నేను మన బోర్డులో చెప్పా, ఇది రాజీపోయేదానికి మనము ప్రభుత్వం కాదు, వెంకటేశ్వర స్వామితో చెప్పాడు. స్వామివారి చెప్పేంత వరకు మీరు వినొద్దండి, స్వామివారి చెప్పుడు మేము రాజీ పోము. కాబట్టి టీటీడీ కేసు నడుస్తుంది, వాడు కోర్టుకి రావాల్సిందే అని చెప్పాను. ఇది ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీటీడీ మెంబర్ వారిని కూడా. టీటీడీలో ఒక చిన్న లోపం ఉంది. టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కానీ దానికి కేసు కట్టే అధికారాలు లేవు. మళ్ళా టీటీడీ విజిలెన్స్ కూడా పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, కంప్లైంట్ చేయాలి. అందుకని ఈసారి బోర్డు మీటింగ్లో కొన్ని చట్ట సవరణ తీసుకొని వచ్చేది, కొన్ని కఠినమైన చట్టాలు. ఎందుకంటే 7 సంవత్సరాల లోపల ఇవన్నీ సెక్షన్లు 7 years లోపలే కాబట్టి వాళ్ళకి భయం లేదు. భయం రావాలి. భగవంతుడి దగ్గర ఎవరన్నా ఇలాంటి వ్యక్తులు చేస్తే కానీ ఏమైనా చేస్తే భయం అనేది ఉండాలి. కాబట్టి మా ఎక్స్పర్ట్ టీం లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకోవాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీటీడీ అనుబంధ సంస్థలు కానీ టీటీడీ దేవాలయాల పరిధిలో కానీ ఉన్న ఇలాంటి వికృత చేష్టలు చేస్తే వారికి ఖచ్చితంగా చట్ట పరిధిలో గట్టిగా శిక్షించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొని వచ్చేదని ప్రయత్నం చేస్తున్నాం. అతను ఎవరో ఫైండ్ అవుట్ చేశారండి. పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు, కానీ నెక్స్ట్ చాలా బిజీ షెడ్యూల్ ఆవిడది. డాక్టర్ విజయలక్ష్మి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. జనరల్ మెడిసిన్ ఆవిడ, డాక్టర్ గారు ఆవిడ. గురువులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ నా స్వాగతం. ఈరోజు మొదటి వార్షికోత్సవం చాలా ఆనందంగా ఉంది, కానీ కొంచెం వెల్తిగా కూడా ఉంది. స్వామి గారు అన్నట్టు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, కానీ ఇప్పుడు వచ్చిన 200 మందో 300 మందో ఈ 10 రెట్లు ఒక్కొక్కరు 10 మందిని తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. అది ఎక్కడ జరిగినా. ఇంకొక నేను ఇక్కడున్న దాన్ని వాళ్ళ అనుభవం కింద చాలా చిన్నదాన్నే, కానీ కొన్ని విషయాలు పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనలో ఫస్ట్ నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల పాఠ్య పుస్తకాల్లో చాలా మార్పులు, అవి విలేజ్ లెవెల్ వరకు చాలా విషయాలు మనకు తెలియదు. సో అవి కొంచెం నేను మీకు అందజేద్దామని అనుకుంటున్నాను. మనం చాలామంది హిందూస్ ఏమనుకుంటాం, జనరల్గా చెప్పేది ఏంటంటే హిందూ కంటే ముందు ఏమని చెప్తాం మనం, నేను సెక్యులర్ అంటారు. అవునా? సెక్యులర్ అంటాం. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? ఎవరైనా ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. లాయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సెక్యులరిజం అంటే ఏంటి సార్? చెప్పండి సార్.
కానీ ఇండియన్ సెక్యులరిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ సెక్యులరిజం. వెస్ట్రన్ సెక్యులరిజం అంటే స్టేట్ ఏ విధమైన రిలీజియస్ యాక్టివిటీస్లోనూ స్టేట్ ఇన్వాల్వ్ కాదు. కానీ మనం అది ఫాలో అవుతుందా ఇండియా? లేదు. ఏం చేస్తుంది? మన సెక్యులరిజం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది నాకు తెలుసు, ఇది పార్టీలకు అతీతంగా ఉంది, కానీ వాళ్ళు ఎలా మనల్ని మోసం చేశారు అది మనందరికీ తెలియాలి. సెక్యులరిజం వెస్టర్న్ అకార్డింగ్ టు వేదిక్ స్క్రిప్చర్ ద్వారా వెళ్ళింది. ఆ వర్డింగ్ ఏంటంటే వేదిక్ కాన్సెప్ట్లో ధర్మ నిరపేక్ష అంటే స్టేట్ ఎటువంటి దాన్ని మీరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కానీ మన ఇండియన్ కాన్సెప్ట్లో ఏమని చేసిందంటే వి విల్ సపోర్ట్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ. సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం ఎప్పటి నుంచి ఉందండి? మన అంబేద్కర్ గారు ఏమన్నా మన కాన్స్టిట్యూషన్లో ఇన్వాల్వ్ చేశారా? ఎవరు ఇన్వాల్వ్ చేశారు? 1976లో ప్రియాంబుల్లో ఇన్వాల్వ్ చేశారు. ప్రియాంబుల్ అంటే ఏంటి? అసలు కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ ప్రియాంబుల్. అక్కడెందుకు పెట్టారు? మళ్ళీ దానికి ఒక అమెండ్మెంట్ ఏంటి? ప్రియాంబుల్ షుడ్ నాట్ బి అమెండబుల్. ఎవరు చెప్పారు ఇది? సుప్రీంకోర్టు. ఇన్ని చిక్కులు పెట్టి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? వాళ్ళు హిందూస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలాగే ముస్లిమ్స్ని సెక్యులర్ అనమనండి, వాళ్ళు ఒక్కరు హిందూ. అంతెందుకండి, మన స్కూల్స్లోకి కాలేజెస్లోకి అన్నిట్లోకి పాస్టర్లు వస్తున్నారు, ముల్లాలు వస్తున్నారు, అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ పద్యాలు అవి ఇవి చెప్పుకుంటున్నారు. మనం వెళ్ళి చెప్పగలమా? మద్రసాల్లో అసలు మద్రసాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసా మీకు? చర్చిల్లో జరుగుతున్నాయి ఏమో తెలుసా? మనమందరికీ కొన్ని చాలా వరకు తెలుసు, కానీ మనం వెళ్ళి మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు? లాస్ అలా క్రియేట్ చేశారు. ఏమనంటే కమ్యూనల్ వైలెన్స్. కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నది ఎవరు అంటే హిందూస్ అంటారు. యాక్చువల్గా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నది ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్. చిన్న ఎగ్జాంపుల్, రాయచోటిలో ఏం జరిగిందండి రీసెంట్గా? మన దేవి విగ్రహం అడ్డపడ్డారు. అరెస్ట్ చేసింది ఎవరిని? హిందువుని అరెస్ట్ చేశారు. మనం ఏం చేసుకోగలిగాం? ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. ఆర్టికల్ 14 ప్రకారం ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా. మనకి ఎక్కడుందండి? మనల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు వచ్చి కొట్టారు, మనల్ని అరెస్ట్ చేశారు. ఇది న్యాయమా? ఎందుకు జరుగుతుంది? చిన్న పదం, నేను సెక్యులర్ అన్న ముసుగులో మనం ఉన్నాం. ఈ సెక్యులర్ అనే థాట్ నుంచి బయటకు వస్తే హిందూ అనేవాడు బాగుపడతాడు. మన ఇండియా విభజన అయిన తర్వాత, పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత ముస్లిం పాపులేషన్ ఎంత అండి? 34 లక్షల మంది. ఇప్పుడు 20 కోట్లు ఉన్నారు. అంటే ఎన్ని రెట్లు పెరిగారు వాళ్ళు? మనకేమో ఫ్యామిలీ ప్లానింగ్, వాళ్ళకేమో ఎంతమంది అయినా వాళ్ళ ఇష్టం. మళ్ళీ పబ్లిక్ స్కీమ్స్ ఏం చేస్తున్నారు? రీసెంట్గా బీజేపీ కూటమి ప్రభుత్వం అయినా, సార్ నేను ఒక మాట చెప్తాను సార్, పబ్లిక్ ట్యాక్స్ మేము కడుతున్నాం. రీసెంట్గా అమ్మఒడి కింద ఒక ఫ్యామిలీకి 1,56,000 జమ అయినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్క ఫ్యామిలీకి ఎక్కడ పోతుంది సార్ మా డబ్బంతా? ఫ్రీ పథకాలు ఇవ్వండి, కానీ ఫ్యామిలీలో ఒక్కరికి ఇవ్వండి. ఒక్క ఫ్యామిలీలో ముగ్గురు భార్యలు ఉన్నారంట, వాళ్ళలో 12 మంది పిల్లలు ఉన్నారంట. వాళ్ళ 12 మందికి డబ్బులు జమ చేయండి. అది గొప్పగా చెప్పుకోవడం ఎలా సార్? అసలు మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ? మనం మాట్లాడలేమా? అసలు మనం ప్రతి ఒక్కరు మనం ట్యాక్స్ కట్టట్లేదు అనుకుంటున్నాం, కానీ మనం ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ మనీ అంతా ఇలా వృధా చేస్తున్నారు. ముస్లిమ్స్ కానీ, చారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కదానికి ఇస్తున్నాం. మన డబ్బులంతా మనం హుండీల్లో ఇస్తుంటే హుండీల డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు.
సార్ టెంపుల్లో కూడా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియదు సార్. మేము టెంపుల్స్కి వెళ్తే ఒక్కొక్కసారి బాధేస్తుంది. పొద్దున కింకర్యాలు జరిగేటప్పుడు చైర్మన్ ఈవో వచ్చేంత వరకు దేవునికి పూజలు జరగని టెంపుల్స్ ఉన్నాయి సార్. దేవుడు వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. ఈ సిస్టమ్ ఎప్పుడు మారుతుంది? మనం అందరం ప్రశ్నించాలి. నేను ఆ రోజు నిలబడి ప్రశ్నించాను, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు? నా తోడు ఎవరు మాట్లాడలేదు, నా పక్కన ఎవరు మాట్లాడలేదు, అందరూ సైలెంట్గా ఉన్నారు. అలా కాదు సార్, మీరు అందరూ మాట్లాడండి, అందరూ ముందుకు రండి. మీ ఒక్కరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇలా ఉంటే మన హిందూయిజం ఈ యుగాంతమే కాదు, ఎన్ని యుగాలు వచ్చినా మన హిందూయిజం నిల్చుంటుంది. జై భారత్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అమ్మా విజయలక్ష్మి గారు. స్థానిక న్యాయవాది అయిన సామంచి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. సరే, జై శ్రీరామ్. సంతోషం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సర్వసంగ పరిత్యాగి, ప్రాణాలకు తెగించి ఎటువంటి భయం లేకుండా మన హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ అనేక మంది హిందూ సింహాలను తయారు చేస్తూ ప్రతి ఇంటిలో కూడా తిరగబడేటువంటి హిందువులు రావాలనేటువంటి సంకల్పంతో అభయ హిందూ సేనను స్థాపించి ప్రథమ వార్షికోత్సవాన్ని శ్రీవారి పాదాల చెంత తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించుకోవడము, మీ యొక్క సమక్షంలో ఇంతమంది హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరి మధ్య అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించినందుకు పూజ్యులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ, అనేక మంది ఉదయం నుంచి ఇక్కడ అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఇందాక నా మిత్రులు ఒక విషయాన్ని గుర్తు చేశారు. శ్రీకృష్ణ గారితో నాకు చాలా కాలం నుంచి న్యాయవాదిగా పరిచయం ఉంది. మొదటిసారిగా మాకు 2007వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం తిరుమల క్షేత్రాన్ని 7 కొండలను కాస్త 2 కొండలుగా కుదిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 337 రద్దు కోసం సుదీర్ఘకాలం పాటు మేము అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో శ్రీకృష్ణ గారితో మాకు పరిచయం అయింది. అప్పుడు 337 జీవోని రద్దు చేయడం కోసమని స్వామీజీ, ఉడిపి స్వామీజీ విశ్వేశ్వర తీర్థ గారి యొక్క నేతృత్వంలో విశ్వ హిందూ పరిషత్ అప్పుడే ప్రాణం పోసుకున్నటువంటి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి నేతృత్వంలో పెద్ద ఉద్యమాలు చేయడం, ఆ జీవోని రద్దు చేయించుకోవడం. అటు తర్వాత 2007లో శిలువ ఆకారపు స్తంభాలను తిరుమల క్షేత్రంలో ప్రతిష్ఠించి అప్పటి ప్రభువుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క మెప్పు కోసం అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే దాన్ని మేము అలిపిరి పాదాల దగ్గరే అడ్డుకొని దాన్ని మొక్కలు చేసినటువంటి క్రమంలో మేము 20 మంది వారం రోజుల పాటు జైలుకి వెళ్ళడము. ఆ సమయంలో మాకు శ్రీకృష్ణ గారితో ఆ సందర్భంగా అనేక విషయాలు చర్చించుకోవడము, వాటి పట్ల స్పందించడము, ఇక్కడి నుంచి విజయవాడ దాకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అటు తర్వాత కూడా స్వామీజీకి విషయాన్ని గుర్తు చేస్తారు. వారు ఐడియా తెలిసే ఉండొచ్చు, రాధా మనోహర్ దాస్ స్వామికి 2014లో ఒక మొండితోక సుధీర్ అనేటువంటి ఒక పాస్టరు తిరుమల ఆలయానికి వెళ్తూ అలిపిరి నుంచి శ్రీవారి గర్భాలయం దాకా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చిత్రీకరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మన భగవంతుని సైతాన్ అంటూ వస్తున్నటువంటి భక్తులను మూర్ఖులంటూ వాటన్నిటి కూడా వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ వీడియో ఒకటి తయారు చేసి దాన్ని అప్లోడ్ చేసి విదేశీ చర్చిలకు అక్కడ ఉన్నటువంటి ట్రస్టులకు ఈ వీడియో అప్లోడ్ చేసి వాళ్ళ ద్వారా లక్షలాది రూపాయల డబ్బులు తెప్పించుకునేటువంటి ప్రయత్నంలో నేను వెంటనే స్పందించి ఒక పోలీసు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది క్రైమ్ నంబర్ 100/2014 కింద తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కావడం. ఇటీవలే ఆ కేసు కూడా ట్రయల్ పూర్తయింది స్వామి. ఈ నెలాఖరులోనో లేక జూలై మొదటి వారంలోనో దాంట్లో వ్యాన్లో ప్రయాణించి ఆ రకంగా మన వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తిని అవమానిస్తూ మాట్లాడిన వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా శిక్ష పడే విధంగా నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక మంది పోలీసు అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేసి వారికి శిక్ష పడే విధంగా ట్రయల్ కూడా రన్ చేయడం జరిగింది. తొందరలోనే శిక్ష పడేటువంటి తీర్పు వస్తుందని ఆశిస్తూ అనేక మంది అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మన ఇళ్లలో
మనం కారులో ప్రయాణం చేసేటప్పుడు, మనకు అనుకూలంగా వాతావరణం ఉన్నప్పుడు, మన మాట చెల్లుబాటు అయ్యేటప్పుడు, ఇతరులకు లేరని తెలిసినప్పుడు, అన్య మతస్థులు మనకుపై దాడి చేసే వ్యక్తులు మన చుట్టుపక్కల లేరని తెలిసినప్పుడు విపరీతంగా స్పందిస్తుంటాం. ఆ కారణంగా మీరు తిట్టే తిట్లు, మీరు మాట్లాడే మాటలు తిరిగి మనకే వినబడతాయి. అది కాదు కావాల్సింది. అది కాదు రాధా మనోహర్ దాస్ జీ యొక్క ప్రయాణంలో లక్ష్యం. అది కాదు. ఎక్కడికక్కడ స్పందించేటువంటి గుణం రావాలి. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ అక్రమం జరిగితే, ఎక్కడ ధర్మానికి అధర్మం జరిగితే అక్కడి నుంచే తిరుగుబాటు చేసేటువంటి ఒక శక్తి కావాలి. ఆ శక్తిని రగులు కొల్పి, ప్రతి హిందువులు రగులు కొల్పేటువంటి ప్రయాణాన్ని రాధా మనోహర్ దాస్ జీ ప్రారంభించారు. వారికి మనం అందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వేరే ధర్మానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడైనా తిరుగుబాటు చేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి సమూహం కూడా వెంటనే తిరుగుబాటు చేయడము, ఐకమత్యంతో దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి ఇలాగ రాధా మనోహర్ దాస్ నుంచి ఒక ఆదేశమో సందేశమో రాదు. మరి మనలాంటి వాళ్ళు మనలో గూడు కట్టుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఏదో పేరు, ఏదైనప్పటికీ గూడు కట్టుకున్నటువంటి భయం అనేటువంటి దాన్ని బయటకు రావాలి. ప్రతి ఇంట్లో నుంచి తిరగబడేటువంటి తత్వం రావాలి. ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఐకమత్యంగా అయ్యేందుకు ముందుకు రావాలని, ఆ రకమైనటువంటి మీ ప్రయత్నానికి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ చివరగా ఒక మాట, ఎందుకంటే మీరు అన్నప్పుడు ఒక గుర్తొచ్చింది. స్వామి వివేకానంద గారి యొక్క మాట ఒకటి ఈ సందర్భంగా, ఈ హిందూ అభయసేన మీ లక్ష్యానికి వారు చెప్పిన మాటలు సరిపోతాయని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ దేశపు నిరుపేద దళిత ప్రజాకోటి హృదయాల నుండి శ్రమించే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించి కనీసం వారి గురించి తలవని ప్రతి వ్యక్తి దేశద్రోహి అని. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ అనుభవిస్తూ అనేక మంది ఇలాంటి త్యాగమూర్తులు ధైర్యంతో ప్రాణాలు, కుటుంబాన్ని, జీవితాన్ని త్యజించి అనేక పోరాటాలకు, అవమానాలకు తెగించి ముందుకు వస్తున్న క్రమంలో వాళ్ళు చేస్తున్న త్యాగం కారణంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నింటినీ తిరిగి మన సమాజానికి, భావి భవిష్యత్తుకు మనం ఇవ్వాలనేటువంటి కనీస ప్రయత్నం చేయని ప్రతి వ్యక్తి కూడా దేశద్రోహి, సమాజద్రోహి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని, ఒక సందేశాన్ని స్వామి వివేకానంద ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా ప్రతి చోటకైనా అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ మేము చూస్తుంటాం. బాను ఇక్కడ గుడి అడ్డం కొట్టారు, దేవుణ్ణి తీసేశారు, మత ప్రచారం జరుగుతుంది. సామంచి గారు మా ఊర్లో 10 మంది వచ్చారు, మేము అడ్డుకున్నాం, వాళ్ళు తిరగబడ్డారు, మా ఊర్లో పాత గుడిని కొట్టేశారు. ఇట్లా ఎక్కడో జరిగిన చోట బాను సీను కాదు, ఎక్కడికక్కడ మీరే అడ్డుకోవాలి, తిరుగుబాటు చేయాలి, రానివ్వకుండా అక్కడికక్కడ తరిమి కొట్టేటువంటి శక్తిని మీరు రగులు కొల్పాలనేటువంటి ప్రార్థనతో స్వామీజీ గారికి నమస్కరించి మీకు ప్రార్థనతో నేను విరమిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలండి సామంచి శ్రీనివాస్ గారు. రాజకీయ రంగంలో కూడా ఉన్నారు, కానీ అది మనకు అనవసరం కాబట్టి ఆ పరిచయం చేయలేదు నేను. ఆ మోని వచ్చాడు, నాకు గుర్తుండదు మీకు. పైన కూర్చుంది దయ్యమని, ఆ దయ్యాన్ని ఆ కొండ మించి దింపేయాలని వీడియో చేశాడు. ఆ వీడియో మీద ఎఫ్ఐఆర్ చేయమని మనం 2000 మరి 1 స్టేషన్ ముట్టనిచ్చాం. ఆ రోజున మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా కూర్చుంటే అప్పుడు డిఎస్పీ వచ్చాడు. డిఎస్పీ వచ్చి అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారన్న. మనందరం వాడు ముట్టడిచ్చాం. ఎంఆర్ఓ ఆఫీస్ అవన్నీ ఉన్నాయి కదా, స్టేషన్ ఏరియా అంతా కూర్చుంటే అక్కడ జరిగింది అది. కాబట్టి ఎప్పుడైతే ఒక 200 మంది హిందువులు ఆ రోజున 2014 అనుకుంటుంది, 200 మంది హిందువులు ఉంటే ప్రభుత్వం మింది. ఇవాళ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వెనకాల వేల మంది, లక్షల మంది నడవటానికి రెడీగా ఉన్నారు. ఇవాళ తగ్గింది ఏమీ లేదు. ఈ సభలో మేమే తక్కువ మందిని పిలిచాము, ఫిల్టర్ చేసి 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 పిలిచాం. ఎవరిని పిలవలేదు, ఏమనుకోవద్దు, చాలా తక్కువ మందిని పిలిచాం. తిరుపతిలో ఆ బ్యానర్ 2 రోజుల ముందు కడితే రారా తిరుపతి అంతా ఇక్కడే ఉంటుంది. కానీ అది కాదు పర్పస్. కదలకుండా వింటున్నారు. ఇది మీ గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకి తీసుకెళ్ళాలి. దీని మీద పునాదులు ఏర్పడాలి, దీని మీద మన కార్యాచరణ జరగాలి. ఇది మన కోరిక.